హాయ్ గైస్, నా స్టైల్లో బగారా రైస్, మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే మనం రైస్ చేయడానికి కావాల్సిన గిన్నె అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ నూనె అయితే నేను వేసుకుంటున్నాను. కావాలంటే మీరు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అండ్ 2 టేబుల్ స్పూన్స్ నూనె కూడా వేసుకోవచ్చు. అండ్ బగారాకి కావాల్సిన మసాలాలు అయితే నేనైతే వేసుకుంటున్నాను ఇక్కడ. నేనైతే మసాలాలు బగారా ఆకులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అవి అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను షాజీరా కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఉన్న మసాలాలు అయితే వేసుకోండి. అండ్ ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 చిన్న ఆనియన్స్ అయితే తీసుకున్నాను. మీరు కూడా కావాల్సినంత తీసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే రైస్ అయితే తొందరగా ఖరాబ్ అవుతుంది నెక్స్ట్ డేకి. సో మీకు కావాల్సిన ఆనియన్స్ అయితే తీసుకోండి. బాగా కలిపిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. మనకి కలర్ రావాలి అంటే ధనియాల పౌడర్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. సో నేను ఇక్కడైతే ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి. తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనా అయితే వేసుకోవాలి. పుదీనా వేసుకుంటేనే బగారా రైస్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. సో పుదీనా అయితే కంపల్సరీ వేసుకోవాలి. నాకైతే పుదీనా ఉంటేనే చాలా ఇష్టం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇంట్లో రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. బయట నుండి కొనుక్కొచ్చుకున్నది అయితే అంత టేస్ట్ అయితే బాగుండదు. సో ఇంట్లో రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్లో చేసుకున్నది అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే నేను వేసుకున్నాను. మీకు సరిపడా సాల్ట్ అయితే మీరు వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. 2 గ్లాసెస్ బియ్యంకి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత క్యాప్ అయితే పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత తెరిచి చూస్తే ఇట్లయితే మరలుతుంటే వాటర్ మరిగేటప్పుడే మనమైతే ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ బియ్యం అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ బియ్యం అయితే తీసుకున్నాను. 2 గ్లాసెస్ బియ్యంకి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. బియ్యం అయితే వేసేసుకొని కలిపేస్తున్నాను. కలిపేసిన తర్వాత క్యాప్ అయితే పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని అలానే వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే రైస్ అయితే అయ్యి ఉంటుంది. సో స్టవ్ అయితే మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కొత్తిమీర అయితే చల్లేసి ఆఫ్ అయితే చేసేసుకోవాలి. నేనైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి కుక్కర్ అయితే తీసుకున్నాను. నేనైతే కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో ప్రిపేర్ చేసి మటన్ కర్రీ అయితే తొందర ఉడుకుతుంది గిన్నెలో చేసిన దానికంటే. సో ఇక్కడైతే నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అండ్ 3 to 4 ఆనియన్స్ అయితే చిన్నవి కట్ చేసి పెట్టుకున్నవి అయితే వేసుకున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలపాలి. మంచిగా కలిపితేనే టేస్ట్ అయితే బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా అయితే వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇక్కడ నేను వేస్తున్నాను. నేనైతే ఇక్కడ 1/2 kg మటన్ అయితే తీసుకున్నాను. మటన్ వేసిన తర్వాత బాగా కలపాలి. బాగా కలిపేసిన తర్వాత 2 టొమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నవి అయితే వేసాను. కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసి బాగా కలపాలి. టొమాటోస్ వేసుకుంటేనే మటన్ గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. సో టొమాటోస్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. కలిపేసిన తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ కారం అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. మీకు సరిపడా కారం అయితే మీరు వేసుకోండి.
కారం వేసిన తర్వాత కారం అయితే బాగా కలిసేలా కలపాలి. అన్ని ముక్కలకైతే కారం బాగా పట్టాలి. అప్పుడైతేనే కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బావుంటది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకోవాలి. మీ కారంకి తగ్గట్టు మీరు సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ముందుగా ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత బాగా కలపాలి. బాగా కలిపేసిన తర్వాత ధనియాల పౌడర్ అయితే నేనిక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వేసుకుంటున్నాను. సో, ధనియాల పౌడర్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మటన్ మసాలా అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ మటన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే 3 టేబుల్ స్పూన్స్ అలా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత మనకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 ½ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత క్యాప్ అయితే పెట్టేస్తున్నాను. క్యాప్ పెట్టేసి ప్రెషర్ పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత 3 విజిల్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కుక్కర్లో కాబట్టి కర్రీ అయితే చాలా తొందరగా ఉడుకుతుంది. సో, కుక్కర్లో చేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.